గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ. ఇదేమిటబ్బా ఇదే అదేను అబ్బా, అదేమిటబ్బా అదేను అబ్బా. సొగతుకు వయచే చోకబ్బా, వయసుకు మనచే వడదెబ్బ, చూపులోని తీపి దెబ్బ చెప్పలేని ఘాటు దెబ్బ. అబ్బ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  ఇదేమిటబ్బా. బాస్ సినిమా ఖైదీలో పాట పాడుతా ఉన్నావు. మీ ఆవిడ గాని రాత్రి వాటంగా 4 దెబ్బలేసిందా? ఏడు కోంప తీసి గోపకు మనేలాగా. అబ్బా అదేం కాదులే మాయా, వాలంటీర్లకు జగన్ రెడ్డికి ఒకేసారి కూటమి ప్రభుత్వం కొట్టిన దెబ్బ గుర్తొచ్చే ఈ పాట పాడుతున్నానంతే. ఓ అదేనా, శాసనమండలిలో వైసీపీ నేతలు వాలంటీర్ల ప్రస్తావన తీసుకొచ్చారు. నిజానికి పాపం కదమయ్యా, జగన్ రెడ్డి ఉన్నప్పుడు హాయిగా బ్రతుకులు ఇచ్చిన యువత సుమారు ఇదిగో ఇప్పుడు 2,56,000 మంది ఇప్పుడు రోడ్డు మీద పడినట్లే కదా. రేయ్ నేను తెలియక ఓ విషయం అడుగుతా, సూటిగా సమాధానం చెప్పు. మీ ఇంటి ఎదురుగా షావుకర్ గారి వాచ్మెన్ గా ఉంటున్నాడా? ఆ ముసలాతన పేరేంటబ్బా? పెంటయ్యేలేమయ్యా, ఇప్పుడు అదిగారు ఎందుకు వచ్చేడే? పెంటయ్యకి షావుకర్కి ఎంత ఇస్తున్నాడు నెలకి జీతం? అన్ని కలుపుకుని 25,000 దాకా ముడతాయమయ్యా. ఏ నీ దగ్గర అప్పకం చేశాడా? కాదురా, 65 ఏళ్ల వాచ్మెన్ చదువు సంధ్య లేకపోయినా నెల నెల తిరిగేసరికి 25,000 సంపాదిస్తున్నాడు కదా. మరి ముక్కు పచ్చలారిని యువత బిఏలు ఎంఏలు ఎంసీఏలు ఎంటెక్లు చదివేసి 5,000 తీసుకోవడం ఏంట్రా? అయ్య బాబాయ్, నువ్వు పెంటయ్య నుంచి ఇటు వచ్చావా? నిజమేమయ్యా, నేను ఊహించలేదు. అయినా అది ఉద్యోగం కాదు, సేవ అన్నాడు కదా జగన్ రెడ్డి. మరి ఇప్పుడు వాలంటీర్ ఉద్యోగాలు తీసేసారంటారు ఏంది వైసీపీ నేతలు? అదే నాకు అర్థం కాలేదు మయ్యా. 5,000 ఏ మూలకు పనికి వస్తుంది? ఇవాళ రేపు ఒక రెస్టారెంట్కి వెళ్ళి తింటే ఒక పూటలో ఖర్చు అయ్యే పైసలేమే. మరి ఇప్పుడే కదరా 2.5 లక్షల మంది ఉద్యోగాలు ఊడిపోయి రోడ్డున పడ్డారు. కూటమి ప్రభుత్వం పడేసింది అన్నావు కదా. నేను ఇంత ఆలోచించలేదు మయ్యా. అయినా 2.5 లక్షల మంది ఏం చేస్తున్నారంట? కొత్త ప్రభుత్వం రాకమునిపే అదేరా, ఎన్నికల సమయంలోనే చాలా మంది రాజీనామా చేసేసి కొత్త జాబులు ఎత్తుకుని హాయిగా అంటున్నారు. కూలి పనికి వెళ్ళిన రోజుకి 800 వస్తున్న రోజుల్లో 5,000 నెలకి ఏ పాటి సోమురా. ఇదైతే 100% కరెక్ట్ మాయా. అయినా ఇప్పుడు వాలంటీర్లు అవసరమే లేకుండా చేసింది కదా కొత్త ప్రభుత్వం. సుమారు 200 పౌర సేవలను వాట్సాప్ లోనే పొందే వెసులుబాటు కల్పించారు రా లోకేష్ బాబు. అలాంటప్పుడు ఈ వాలంటీర్ల అవసరం ఏంటి? అదే కాదు మాయా, వాలంటీర్లు అంతా వైసీపీ కార్యకర్తలు పనిచేశారు కదా, అందుకే పక్కన పెట్టాలని నిర్ణయం తీసుకుంది మాయా కొత్త ప్రభుత్వం. నువ్వు అన్న దాంట్లోని పాయింట్ ఉందరో. వాలంటీర్లు పూర్తిగా వైసీపీ కార్యకర్తలు కావడంతో వారి విషయం కొత్తగా జాగ్రత్తగా అడుగులేసింది. ఎప్పటికే వైసీపీ ప్రభావం ఉన్న అధికారుల వల్ల ప్రభుత్వానికి నానా తంటాలు పడుతూ వస్తుంది. మరి వాళ్ళందరినీ ఏరి పక్కన పెట్టడానికి కూడా సమయం సరిపోవడం లేదు. ఇలాంటి సమయంలో వాలంటీర్లను పెట్టుకుంటే వాళ్ళు చేసే నిర్వాకాలతో ప్రభుత్వం తలపట్టుకోవాల్సి వస్తుందని ప్రభుత్వం ఇక వాలంటీర్ వ్యవస్థ వద్దని లైట్ తీసుకుందరా ఓబు. మరి బాబు గారు వాలంటీర్ల వేతనాన్ని 10,000 పెంచుదామని ఎన్నికల సమయంలో ఎందుకు హామీ ఇచ్చినట్లే? ఇదైతే నిజమేరా, కానీ 10,000 ఇచ్చి సేవలు చేయించుకోవడం కంటే వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి మంచి ఉద్యోగాల్లో సెటిల్ చేయాలని బాబు గారు డిసైడింగ్ చేసేసుకున్నారు. అయినా ఏ ఒక్క వాలంటీర్ రోడ్డు మీదకి వచ్చి మాకు జాబ్ కావాలి, జాబ్ ఇవ్వాలని అడగడం లేదంటేనే అర్థం చేసుకోవచ్చురా. నిజమేమయ్యా, రాష్ట్ర వ్యాప్తంగా 2,56,000 మంది రోడ్డుకి ఆందోళన చేస్తే ఏ ప్రభుత్వం అయినా దిగి వచ్చేది కదా. వారికే పెద్దగా అది ఉద్యోగంలో అనిపించి ఉండదు. అయినా 5,000 ఏముంది మయ్యా, లారీ క్లీనర్కి వెళ్ళినా 20,000 తక్కువ ఇవ్వట్లేదు ఈ 2000 రోజుల్లో. అందుకే వాలంటీర్లు అంతా ఇప్పుడు ఉద్యోగం ఉపాధి అవకాశాల కోసం పోటీ పడుతున్నారు. ఎంతకాలం సిల్లర్తో కాలం వేలబుచ్చుతారు? జీవితంలో ఎప్పటికైనా సెటిల్ అవ్వాలని ఎవరికి మాత్రం ఉండదు. అంటే వాలంటీర్లు వచ్చారు కూడా జగన్ రెడ్డి ఖాతాలోనే వేచావా మాయా? ఒకరు వేయడం కర్మ, అది ఎవరిని వదలదు కాదుగా వదలదు. వదల బొమ్మాలి వదలా అంటుందంటవా? అదేగా జరుగుతుంది, జరగబోయేది కూడా అదే రోయ్ ఓబు. గోదారి కిట్టయ్య ఈడికి ఎగసెక్కాలు బాగా ఎక్కువ.